కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో నిజామాబాద్ జిల్లాను సస్యశ్యామలం చేస్తామన్నారు మంత్రి పోచారం. జిల్లా అభివృద్ధిపై అధికారులతో సమీక్షించారు. పథకాల అమలుపై ఆరా తీశారు. మరోవైపు జిల్లాలోని ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు షబ్బీర్ అలీ. 100 కోట్లు ఖర్చు చేసిన పనులను పక్కన పెట్టి కాళేశ్వరం నుంచి నీళ్లెలా తెస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. 1,60,000 ఎకరాలకు సంబంధించిన ప్యాకేజ్ 22. ఈ ప్యాకేజ్లో ల్యాండ్ ఎక్వేషన్ అయిపోయింది. దాంట్లో 200 కోట్ల రూపాయలు కూడా ఖర్చు అయిపోయింది ఆల్రెడీ. మరి ఆ కెనాల్స్ వేసినారు. ఇప్పుడు దాన్ని ప్యాకేజ్ 20-21 ఉంటుంది. ఎట్లా 22 ఎందుకు క్యాన్సిల్ చేస్తున్నారు? దానికి మీరు నీళ్ళు వేరే చోట నుంచి ఇది గ్రావిటీతోనే పోయి నేను చెప్తాను. గ్రావిటీతోనే పోయి కాకుండా కాళేశ్వరం నుంచి ఇట్లా తిప్పుకొని వస్తున్నారు. అది ఎప్పుడు తిప్పుకొస్తారో ప్లాన్ ఉంటే చూపించండి. 187 డ్యామేజెస్, 187 బ్యారేజీలు, 187 మధ్యతర, భారీతర ఈ బ్యారేజెస్ నిండుకొని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ రావడానికి ఒక వారం రోజులు కుంభవృష్టి పడితే తప్పితే ఈ పరిస్థితుల్లో సామాన్య పరిస్థితుల్లో నీళ్ళు వచ్చేటువంటి పరిస్థితి లేదు. 800 కోట్లు ఖర్చు పెట్టేసినాం కదా. వృధా ఖర్చు పెట్టారు. అది వాళ్ళు అదే వాపుకోలే, ఇది వాపుకోలే. సంతకం పెట్టేవాడు ఏం చెప్పాడో తర్వాత చెప్తాం మీకు. ఆయన నిజామాబాద్ జిల్లాలో నిజాం సాగర్ ఆయకట్టు కానటువంటి ప్రాంతమైనటువంటి ఎల్లారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్ రూరల్తో పాటు ఎక్కడైతే నాన్ కమాండ్ ఏరియా బాల్కొండ ఆర్మూర్ ఉందో ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గుంటగుంటూ నిలిస్తుంది. ఎట్లానండి ఇక బాజు में पानी रखे तो वहां से पानी दे तुम बोलते